హలో మై మ్యాథ్ నింజాస్. ఈ రోజు సెషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ 8th గ్రేడ్ 9th గ్రేడ్ 10th గ్రేడ్ వాళ్ళ కోసమే కాదు. ఎవరెవరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారో, ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ చూసి చదువుకుంటున్నారో, లేకపోతే ఆన్లైన్ కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సెషన్ అన్నమాట. ఐ కేర్ టిప్స్ డ్యూరింగ్ ఆన్లైన్ క్లాసెస్. సో స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా లైక్ చేసేసేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. రైట్ now you tell me which part of our body is most strained during a long online class. ఆన్లైన్ క్లాస్ ఉండనివ్వండి, లేకపోతే మీ ఎల్డర్ బ్రదర్ ఎల్డర్ సిస్టర్ ఎవరైతే మీటింగ్స్ ఏమైనా చేస్తుంటే లాంగ్ మీటింగ్స్ ఉంటాయి కదా, 1 hour 2 hour మీటింగ్స్. సో విచ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ మోస్ట్ స్ట్రెయిన్? ఇట్ ఈస్ అవర్ ఐస్. అప్పుడప్పుడు ఇట్లా మనం రబ్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే హెడేక్ వస్తుంది అని అనుకుంటాం. ఎందుకంటే అప్పుడు మన స్క్రీన్ టైం ఎక్కువ అయ్యింది కాబట్టి. సో ఈరోజు సెషన్లో నేను ఎలా దాన్ని అవాయిడ్ చేయొచ్చు, ఏమేం మిస్టేక్స్ చేస్తున్నాం మనం అండ్ దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, అండ్ ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకోవచ్చు, ఇంట్లో ఉండి ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకోవచ్చు మన కళ్ళకి, అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ విత్ మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాం. వాట్ మిస్టేక్స్ దట్ వీ డూ. ఒకటేమో చదువుకుంటున్నప్పుడు చాలామంది ఇలా చూస్తారు, పడుకొని చూస్తారు వీడియో, లేకపోతే ఇట్లా సైడ్కి వెళ్ళి ఇలా చూస్తారు పడుకుంటూ. డోంట్ డూ దట్. లై డౌన్ అండ్ స్టడీ ఈజ్ అ బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ వీ డూ. ప్లీజ్ డూ నాట్ డూ దట్. పడుకుంటూ ఫోన్ చూడొద్దు. లేకపోతే ఇట్లా సైడ్ ఇలా పడుకొని ఇలా సైడ్కి దిండు మీద వేసుకొని పడుకొని ఇలా చూస్తారు చాలామంది. అలా చూస్తే మనకి సిలిండ్రికల్ ఐసైట్ వస్తుంది అండ్ హెడేక్స్ కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లీజ్ డూ నాట్ లై డౌన్ అండ్ స్టడీ. కూర్చొని ఇట్లా ఒక చైర్ టేబుల్ వేసుకొని కూర్చొని స్ట్రైట్గా కూర్చొని ఒక గుడ్ పోస్చర్ మెయింటైన్ చేసుకుంటూ చదవండి. ఆల్ రైట్. నెక్స్ట్, సిట్టింగ్ టూ క్లోజ్ టు ద ల్యాప్టాప్. ఇప్పుడు ల్యాప్టాప్ ఫోన్ ఇక్కడ ఇట్లా పెట్టుకొని చూస్తారు. ఎందుకు? లేకపోతే చాలా దూరం పెట్టుకొని. డోంట్ డూ దట్. Don't sit too close to the laptop or too close to your phone. It will affect and strain your eyes. మీరు 15 minutes వీడియోనే చూస్తూ ఉండొచ్చు, కానీ దాన్ని దగ్గర పెట్టుకొని చూసారనుకో ఆ కళ్ళకి చాలా స్ట్రెయిన్ వస్తుంది. సో డోంట్ సిట్ టూ క్లోజ్, డోంట్ సిట్ టూ ఫార్ అవే. అంటే నాకు ఏం స్క్రీన్ మీద కనిపించట్లేదు ఇలా పెట్టుకొని చూడాల్సి వస్తుంది, అలా కూడా ఉండకూడదు. రైట్. నంబర్ 3 is studying in dim lights. కరెక్ట్గా లైటింగ్ లేదు, లేకపోతే లైటింగ్ ఉన్న మన ఆపోజిట్ లైట్ ఉందనుకోండి, అది మన కంట్లకి కొట్టి ఇండైరెక్ట్గా మీ కళ్ళకి స్ట్రెయిన్ పడుతుంది. లేకపోతే రాత్రి పూటలు చదువుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అన్ని లైట్లు ఆఫ్ చేసేసుకొని ఈ వీడియోలో చూసినట్టు ఒక చిన్న బెడ్ లైట్ వేసుకోవడమో, లేకపోతే ఆ ల్యాప్టాప్ స్క్రీన్ ఒక్కటే లైట్ ఉంది అంతే దాని మీద స్టేర్ చేయడమో చేస్తారు. సో డోంట్ స్టడీ ఇన్ డిమ్ లైట్. లైటింగ్ రూమ్లో బాగా ఉండేటట్టు చూసుకోండి. సైడ్కి ఒక ట్యూబ్ లైట్ పెట్టుకోండి, లేకపోతే ల్యాంప్ ఆన్ చేసుకోండి. మేక్ ష్యూర్ దట్ దెర్ ఈస్ ఇనఫ్ లైటింగ్ ఇన్ యువర్ రూమ్. లేదు న్యాచురల్ లైట్, విండోస్ ఉన్నాయి మీ రూమ్లో అంటే న్యాచురల్ లైట్ రూమ్లోకి రానివ్వండి. విండోస్ ఓపెన్ చేసుకోండి, గాలి రానివ్వండి. రాత్రికి ఎలా చేయాలి, రాత్రికి అయితే లైట్ ఉండదు కదా, సో అందుకే నైట్ కోసం గుడ్ లైటింగ్ పెట్టుకోండి. మా దగ్గర లైట్స్ లేవు అంటే ల్యాంప్స్ కొనుక్కోండి, టేబుల్ ల్యాంప్స్ కొనుక్కోండి. అలా ఎన్నో వేరే ఉన్నాయి కదా. సో అవన్నీ ట్రై చేసి డిమ్ లైట్స్లో కూర్చోవద్దు. కూర్చుంటే హెడేక్స్ రావడం, కళ్ళకి చాలా స్ట్రెయిన్ అవుతుంది. చదువుకోవడం ఏమో కానీ మీకు టయర్డ్నెస్ చాలా ఫీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, నాట్ బ్లింకింగ్ అవర్ ఐస్ ఎనఫ్. మీరు ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటారు, ఏదో 1 minute 2 minute ఇట్లా బ్లింక్ చేస్తారు. బ్లింక్ చేయకపోతే ఐస్ డ్రైగా అయిపోయి ఇచ్చీ ఫీలింగ్ వస్తుంది, దాంట్లో స్ట్రెయిన్ కూడా అవుతుంది, సైట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకే బ్లింక్ వెన్ ఎవర్ పాసిబుల్. అంతేగాని ఇట్లా బ్లింక్ చేయమనట్లే నేను. ఓకే, అంటే ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే మనం బ్లింక్ చేస్తామో నార్మల్గా ఉన్నప్పుడు అలా బ్లింక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలామంది మిస్టేక్ చేస్తారు, బ్లింకే చేయరు. అలా కూర్చొని ఇట్లా దాని లోపల ఇట్లా మొత్తం మునిగిపోతారనమాట. ఆ వెబ్ సిరీసో మూవీయో ఏదో ఆ వీడియోలో ఇట్లా మునిగిపోతారనమాట. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూర్ బ్లింకింగ్ యువర్ ఐస్ ఆల్సో. ఇప్పుడు ఫ్యూ టిప్స్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్. ఇప్పుడు వరకు ఏమేమి మిస్టేక్స్ చేసామో మనం చూసాం కదా, అవన్నీ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు
ఫ్యూ ఐ కేర్ టిప్స్ ఫర్ యువర్ ఐస్. ఫస్ట్ది ఏంటి అంటే ఫాలో ద 20-20-20 రూల్. అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ 20 minutes, ఒకవేళ మీరు ఒక 1 hour వీడియో చూస్తుంటే 20 minutes తర్వాత ఒక బ్రేక్ తీసుకొని 20 seconds కోసం you have to see something which is 20 meters away or 20 feet away. కొంచెం దూరంలో ఉన్నది. ఎప్పుడు ఒక 1 hour వీడియో చూస్తున్నప్పుడు 20 minutes తర్వాత ఒక 20 seconds కోసం ఒక బ్రేక్ తీసుకోండి. అండ్ అప్పుడు ఒక 20 meter దూరంలో ఉన్న విండోనో, క్లౌడ్స్నో, బయట చెట్టునో, ఏదో రోడ్ పైన ఎవరైనా వెళ్తుంటే వాళ్ళనో లేకపోతే రోడ్నో చూస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో టేక్ a break every 20 minutes for 20 seconds. 20 seconds బ్రేక్ తీసుకోండి every 20 minutesకి to look at something which is 20 meters away. So 20-20-20 rule is very famous and it is helpful to prevent digital eye strain. మన జనరేషన్లో ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఐప్యాడ్స్, ట్యాబ్స్ లేకుండా ఏ పని జరగదు. మా జమానాలో అయితే మేము బుక్స్ ఒక్కటే యూజ్ చేసుకొని మేము చదువుకునే వాళ్ళం. కానీ మీ దాంట్లో అలా కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ అదర్ సోర్సెస్ ఆల్సో, రైట్? సో నేను అది చెయ్యొద్దు అని అనట్లే, కానీ అది చేస్తూ ఎలా టేక్ కేర్ చేసుకోవాలి మన బాడీకి కూడా అని చెప్తున్నాను. The second one is keep your eye on screen level. స్క్రీన్కి మరీ కిందగా మరీ పైకి అలా కూర్చోద్దు. ఆ పోస్చర్ చూస్తున్నారా, 90-90 పోస్చర్ ఉండాలి. నేను కూడా ఎప్పుడు క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఐ ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ మై పోస్చర్. ఎప్పుడైనా నేను ఇలా తీసుకున్నాను క్లాస్? తీసుకోలే కదా. ఐ ఆల్వేస్ ట్రై టు మేక్ ష్యూర్ దట్ ఐ సిట్ స్ట్రైట్. ఎందుకు? స్ట్రైట్గా కూర్చుంటే కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది, అలర్ట్గా ఉంటారు. మీరు ఏమన్నా చదువుతున్నా, ఏమన్నా గ్రాస్పింగ్ చేస్తున్నా, ఏమన్నా వీడియో నుంచి ఏమైనా నేర్చుకుంటున్నా మీకు అది బాగా అర్థమవుతుంది. అదే ఇలా పెట్టుకొని చేసుకున్నారనుకో, ఏదో చేస్తున్నాం, ఇంకా చేయాల్సి వస్తుంది అందుకే చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. అందుకే పోస్చర్ బాగా మెయింటైన్ చేసుకొని స్క్రీన్ ఎక్కడైతే ఉందో అది ఐ లెవెల్కి ఉండాలి. అంతేగాని కింద ఇట్లా పెట్టి చూడొద్దు, మరి ఇట్లా పెట్టి చూడొద్దు. లేదు, ఐ లెవెల్కి మీ స్క్రీన్ ఉండాలన్నమాట. అవాయిడ్ రిఫ్లెక్షన్ ఆర్ గ్లేర్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు లైట్లు ఇట్లా పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఫోన్ మీదనో ల్యాప్టాప్ మీదనో. అప్పుడు ఏంటి, అక్కడ రాసిన కొన్ని థింగ్స్ కనిపించవు, ఇలా పెట్టి చూడాలన్నమాట. సో ప్లీజ్ అవాయిడ్ దాట్, ఎందుకంటే అది ఐస్కి స్ట్రెయిన్ అవుతుంది. అందుకే ఇక్కడ కూర్చునంటే మీ వెనకాల నుంచి ఏం లైట్ రాకూడదు. ఓకే, డోంట్ సిట్, యూ కెన్ సిట్ అగైన్స్ ద లైట్, బట్ వెనకాల విండో ఉండడమో, ట్యూబ్ లైట్ ఉండడమో, లైట్ ఉండడమో అలా జరిగితే మన స్క్రీన్ మీద దాని రిఫ్లెక్షన్ గ్లేర్ పడుతుంది. అది మనం అవాయిడ్ చేయాలి. ఆల్ రైట్, నెక్స్ట్ వాష్ యువర్ ఐస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇన్ ద మార్నింగ్. మొహం కడుక్కుంటాం కదా, అది రోజు కడుక్కుంటాం, కానీ కళ్ళు కూడా కడుక్కోవాలి. అంటే ఎట్లా చేయాలంటే కళ్ళు ఓపెన్ చేసి స్ప్లాష్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా డర్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు మనం 2-wheeler మీదో సైకిల్ మీదో బయటికి వెళ్తాం, అప్పుడు అనిపిస్తుంది అయ్యో కంట్లో ఏదో పోయింది అని బాగా రబ్ చేసేసుకుంటాం దాన్ని. సో అవన్నీ డస్ట్ పార్టికల్స్, ఏదైతే ఇరిటెంట్స్ ఉంటాయో, ఏదైతే మన కళ్ళకి ఇరిటేట్ చేస్తూ ఉంటుందో అవన్నీ పోతాయి అన్నమాట. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ వాషింగ్ యువర్ ఐస్. ఎప్పుడైనా మీకు ఇరిటేషన్ అనిపించినా, ఐస్లో దురదొచ్చినా, లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయింది, ఐస్ నొప్పేస్తుంది అని అనిపించినప్పుడు ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసుకొని చల్ల నీళ్ళతోటి ఒకసారి కొట్టుకోండి. అన్ని ఇరిటెంట్స్ మీకు దూరం అయిపోతాయి. అండ్ దెన్ యూజ్ స్క్రీన్ గార్డ్ ఆర్ కంప్యూటర్ గ్లాసెస్. ఈ గ్లాసెస్ నేను అప్పుడప్పుడు పెట్టుకోను. ఇది నా సైట్ గ్లాసెస్ కాదు, నాకు సైట్ ఉంది అందుకే నేను పెట్టుకోవట్లేదు. నేను ఎందుకు పెట్టుకుంటా అంటే ఏ రోజు అయితే నేను చాలా క్లాసెస్ తీసుకుంటాను, రికార్డింగ్స్ చేసేది ఉంటుంది, కాంటెంట్ చేసేది ఉంటుంది, అప్పుడు నా స్క్రీన్ టైం కూడా పెరుగుతుంది కదా. అందుకనే నేను ఈ కంప్యూటర్ బ్లూరే గ్లాసెస్ పెట్టుకుంటాను అనమాట. దిస్ విల్ ఫిల్టర్ అవుట్ ఎనీ బ్యాడ్ రేస్. అంటే కొన్ని బ్లూ లైట్ ఏదైతే ఎమిట్ అవుతూ ఉంటుందో మన ల్యాప్టాప్ నుంచి అవన్నీ తీసేసి ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఇన్వెస్ట్ ఆన్ యువర్ కంప్యూటర్ గ్లాసెస్ ఆర్ స్క్రీన్ గార్డ్ ఒకటి మంచిది పెట్టుకోండి. లేకపోతే మీ ఫోన్లో ఫిల్టర్ ఉంటుంది, నైట్ మోడ్, లేకపోతే ఇప్పుడు లైక్ నేను సామ్సంగ్ ఫోన్ యూజ్ చేస్తాను, సామ్సంగ్ ఫోన్లో ఐ కంఫర్ట్ షేడ్ అని ఒకటి ఉంటుంది. అలా సెట్టింగ్స్ చేసుకోండి విచ్ ఇస్ కంఫర్టింగ్ టు యువర్ ఐస్
టు అవాయిడ్ దట్ బ్లూ లైట్ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ యువర్ ఫోన్. తర్వాత రోజు ఐ ఎక్సర్సైజెస్ చేయండి విచ్ విల్ రిలాక్స్ యువర్ ఐస్. ఐ ఎక్సర్సైజెస్ అంటే ఇట్లా ఒక సైడ్కి ఇలా చూడండి, ఇంకో సైడ్ పైకి చూడండి, తర్వాత ఇటు చూడండి, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. పెద్దగా చేసుకోండి, ఇలా కళ్ళు పెద్దగా చేసుకొని ఇలా చూస్తూ ఉండండి. ఓకే, కిందకి చూడండి, పైకి చూడండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ మధ్యలో చూస్తూ ఉండండి. ఇవన్నీ ఐ ఎక్సర్సైజెస్ అనమాట. దీని మీద మీకు ఒక వీడియో కావాలంటే చెప్పండి, నేను అది కూడా చేస్తాను కామెంట్ సెక్షన్లో. ఆల్రైట్. సో ఈ ఐ ఎక్సర్సైజెస్ ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినప్పుడు, చాలా టీవీ చూసినప్పుడు, చాలా ఫోన్లో వీడియోస్ చూసినప్పుడు, స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది, ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ అయినాయి అన్నప్పుడు ఈ ఐ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఇంకోటి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈట్ ఫుడ్ దట్ హెల్ప్స్ విత్ యువర్ ఐ హెల్త్. క్యారెట్స్ ఉండనివ్వండి, ఫ్లాక్స్ సీడ్స్, విటమిన్ సి, నట్స్, కార్బోహైడ్రేట్స్, ఒమేగా 3, ఇంకా విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్యారెట్స్ తింటాం కదా, క్యారెట్స్, ఆరెంజెస్, నట్స్ అండ్ సీడ్స్, పాలక్, ఆమ్లా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన గుడ్ ఐ కేర్కి. సో ఇలాంటివన్నీ అరే ఇవన్నీ ఎవరు తింటారు అని అనకుండా మీ మమ్మీ డాడీ పెట్టినప్పుడు మంచిగా తినాలి. ఆల్ రైట్. With this, I am going to end the session. మా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి. స్టూడెంట్స్కే కాదు, ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఆల్ రైట్. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. బై.